నా ర్యాంక్ 146 ర్యాంక్ సార్. నా పేరు ఈ లోవరాజ్ అండి. ఎస్ఏపిలో 2025 డిఎస్సిలో నేను అప్లై చేస్తున్నాను. ఈ ఎగ్జామ్ రాస్తే 146 ర్యాంక్ వచ్చింది, 72 మార్క్స్ వచ్చాయి. మా కేటగిరీలో ఎస్సీ 1లో 2 పోస్టులు ఉన్నాయి సార్. కేటగిరీలో ఓపెన్లో 39 పోస్టులు ఉన్నాయి సార్. ఈ 39లో నా కేటగిరీ అతనికి 38th ర్యాంక్ వచ్చింది సార్. 38th ర్యాంక్ వస్తే నా కేటగిరీలో కేటగిరీలో రెండో పోస్ట్కి నేను ఎలిజిబిలిటీ ఉన్నాను సార్. కానీ నా కేటగిరీలో ఉన్నటువంటి ఓపెన్ ఉన్నటువంటి క్యాండిడేట్ని తీసుకొచ్చి మా కేటగిరీలో ఉన్నటువంటి లోకల్ ఓపెన్ అనే 2 ఉన్నాయి సార్, 2 విభాగాలుగా ఉన్నాయి సార్. ఆ ఓపెన్లో ఉన్నటువంటి కేటగిరీలో ఓపెన్లో ఉన్నటువంటి పోస్ట్ని భర్తీ చేశారు సార్. అని భర్తీ చేయడం వల్ల నేను 3rd ప్లేస్కి వెళ్ళవలసి వచ్చింది సార్. నా జాబ్ కోల్పోవలసి వచ్చింది సార్. ఇది ప్రభుత్వం వారు గుర్తించి మమ్మల్ని, అంటే మాకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ కూడా 1% రిజర్వేషన్ సార్ ఎస్సీ 1లోని. ఆ ఎస్సీ 1లో 1% రిజర్వేషన్ కూడా ఈ రోజు కోల్పోతున్నాం సార్. ఈ 77 జీవో వల్ల ఈ 77 జీవోని సవరించి ముందుగా లోకల్ వాళ్ళని తీసుకొని తర్వాత నాన్ లోకల్ రిజర్వేషన్ 20% ఇస్తే మాకు తప్పనిసరిగా మా రిజర్వేషన్లో మాకు పోస్ట్ మీద తప్పనిసరిగా మేము వస్తాయి సార్. మాకు గవర్నమెంట్ దీన్ని గుర్తించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. మేము కోరుకునేది ఏంటంటే ఓపెన్ పోస్టులోనే ఫిల్ చేయాలి, రిజర్వేషన్ పోస్టులోనే ఫిల్ చేయాలి.